ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఎంఐ ట్యాంకులు, జంగిల్ క్లియరెన్స్ మరియు పంట పొలాల కాలువలతో అడ్డంకులు తొలగించే కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మనుషుల ద్వారా చేయగలిగిన ఉపాధి హామీ పనులను గుర్తించి పూర్తి చేయాలని సూచించారు. పంట పొలాల కాలువలలో నీరు పోవడానికి అడ్డంకులు ఉన్న చోట మనుషుల ద్వారా శుభ్రపరిచే పనులను చేయించవచ్చు అని తెలిపారు. అటవీ ప్రాంతాల నుండి చెరువులకు నీరు వచ్చే మార్గాల్లో ఎక్కడైనా మట్టి కట్టలు లేదా చెట్ల పొదలు ఉండి అడ్డంకులు కలిగిస్తే వాటిని కూడా ఉపాధి హామీ పనుల క్రింద తొలగించవచ్చు. ఈ చర్యలతో వర్షాకాలంలో చెరువులు పూర్తిగా నిండే అవకాశం ఉంటుంది అని వివరించారు. ఏపీఓ మహాలక్ష్మి ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ పరిధిలో ఇలాంటి పనులు ఉన్న చోట వివరాలను వెంటనే మాకు తెలియజేయండి. రైతులకు ఉపయోగపడే విధంగా ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తాం అని కోరారు. కలెక్టర్ గారు ప్రస్తుతం ఉన్నటువంటి కలెక్టర్ గారు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎంఐ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ ఎంఐ ట్యాంకుల పరిధిలో ఉన్నటువంటి ఫీడర్ ఛానల్స్ అన్ని కూడా వాటి విధి ఎట్లా ప్రెజెంట్ వాటి పొజిషన్ అన్నిటిని కూడా సర్వే చేయించి ఎక్కడైతే మాన్యువల్ గా చేయడానికి వీలుందో అది జంగిల్ క్లియరెన్స్ కానీ డీసిల్టింగ్ వర్క్లు కానీ చేయడానికి వీలవుతుందో అవన్నీ కూడా ఎంజీఎన్ఆర్ఈజెస్ లో అంచనాలు తయారు చేసి రాబోయేటటువంటి వర్షాకాలానికల్లా అవి కూడా పూర్తిగా వర్షపు నీరు చెరువులో వెళ్ళటానికి అనువుగా వాటిని చేయటానికి మనం అంచనాలు కూడా తయారు చేయమని చెప్పడం జరిగింది. మన మండలంలో ఉన్నటువంటి చెరువులన్నిటిని కూడా మనం సర్వే చేసినప్పుడు మనుషులతో చేయడానికి వీలైనటువంటి చెరువులు ఒక 8 గుర్తించడం జరిగింది. ఆ 8టికి కూడా మనం అంచనాలు తయారు చేసి కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. రాబోయే కాలంలో అవి కూడా మనము చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా ఎక్కడైనా కూడా చెరువుల కింద పంట కాలువలు కానివ్వండి, ఫీడర్ ఛానల్స్ కానివ్వండి, ఎక్కడైనా మనము నీరు పోవడానికి అడ్డంకులు ఉన్నటువంటివి ఏవైనా ఉన్నట్లయితే మన ఎన్ఆర్ఈజెస్ సిబ్బందికి తెలియజేసినట్లయితే వాటిని కూడా మనము అంచనాలు తయారు చేసుకొని రేపు ఎక్కువ వాటర్ని మన చెరువులకు తీసుకొచ్చే విధంగా మనం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా గ్రామ ప్రజలు అలాగే ప్రజాప్రతినిధులు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.